హలో ఫ్రెండ్స్, బాగున్నారా? మేమైతే పూజకి వెళ్తున్నాము. మా ఇంటి పక్కన ఆంటీ అయితే పూజకి రమ్మని పిలిచింది. సంతోషమాత వ్రతం చేసుకున్నారు, యజ్ఞం కాల్చిర్రు. ఇక అక్కడైతే పూజ చేయడానికైతే మేము కూడా వెళ్ళినాము. అందరినీ ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని అందరినీ పిలిచింది. పూజలో మేము కూడా పాల్గొన్నాము. అక్కడ ఇక బియ్యాలు పోస్తుండ్రు, మేము కూడా బియ్యం పోసినాము. బియ్యం పోసిన తర్వాత అయితే కొబ్బరికాయ అయితే కొట్టిన తర్వాత ఇక మేమైతే ఇక మా అక్క వాళ్ళు కూడా బియ్యం పోసిర్రు. అందరం పోసినాక కొబ్బరికాయ కొట్టేసినాము. తర్వాత భోజనాలు అయినాయి. కానీ పూజ అయితే సూపర్ చెప్పిండు, మస్తు చెప్పిండు. మంచిగా సంతోషమాత వ్రతం చేసుకుంటే ఇంట్లో అంతా మంచిగా జరుగుతుందని ఆంటీ నమ్మకం బాగా. ఇక అందరూ అయితే బియ్యాలు పోసిర్రు. ఇక బియ్యాలు పోసిన తర్వాత ఆంటీ అందరికీ చీరలు పెట్టింది. పసుబొట్టిచ్చి చీరలు అయితే పెట్టింది. చాలా మందికి అయితే చీరలు అయితే పెట్టింది ఆంటీ. అక్కడ ఇక మా ఫ్రెండ్ కూడా కలిసింది. ఇక వాళ్ళ చుట్టాలే కానీ నాకు కూడా ఫ్రెండు. ఇక అక్కడ మేము ఇక ఫోటోలు అయితే దిగినాము. దిగిన తర్వాత ఇక సంతోషమాతని కూడా మీకు చూపిస్తా అని చూపిస్తున్నా. బాగుందా ఫ్రెండ్స్? అన్ని ప్రసాదాలు పెట్టిర్రు, చీరలు, కుడుకలు. పూజ అయితే బాగుంది. డెకరేషన్ కూడా బాగా చేసిర్రు. ఇక అందరికీ ఇవే చీరలు పెట్టిర్రు. చూడండి ఫ్రెండ్స్, చీరలు అయితే చాలా బాగున్నాయి. ఇక ఎంత మంచిగా తెచ్చిందంటే బాగా తెచ్చింది చీరలు అయితే. ఎవరైనా కొంచెం మామూలు తెస్తారు కదా, ఆంటీ అయితే సూపర్ చీరలు తెచ్చింది. చాలామందికి పెట్టింది. ఇక మేమైతే అక్కడ ఇక భోజనాలు చేసేసినాం. భోజనాలు చేసేసి అయితే వంటలు కూడా సూపర్ చేసిర్రు. కడుపు నిండా తిన్నాం. అమ్మవారు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, మేము ఇంటికి అయితే వెళ్తున్నాం.